మంది కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం ఉంది. సో ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది. సో అంటే అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు సినిమాలలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ సో వాళ్ళని కూడా గుర్తుపట్టనంత మిమ్మల్ని గుర్తుపడుతున్నారు నిజం చెప్పాలంటే. సో 4 కోట్ల మంది అంటే చాలా, అది నేను నిజం చెప్తున్నా, మీరు అసలు తగ్గొద్దు. అంటే నేను ఇంతకుముందుకు అబ్బాయితో మాట్లాడినప్పుడు తను అన్నాడు, అంటే ఈ మధ్య కొంచెం మమ్మీ కొంచెం ఫీల్ అవుతుందన్న, అసలు పాడట్లేదు అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి అసలు మీరు తగ్గొద్దు. అంటే ఇంకా మీరు పాడుతూనే ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎందుకంటే ఇంతమంది మిమ్మల్ని బాగా పాడుతుంది అని అనుకుంటున్నాం. సో మాలాంటి వాళ్ళు చాలామంది మిమ్మల్ని చూస్తారు కాబట్టి మీరు ఎక్కడ తగ్గొద్దు. సో మా కోసం ఏదైనా మంచి సాంగ్ ఇంకోటి. సో మూడ్ చేంజ్ అవ్వాలిగా. ఏ సాంగ్ అంటే అంత ఇష్టమేందయ్యా ఆ సాంగ్. ఈ సింతానన్నట్ట పోని పోనీయవు కూసంత పంజయ్యనియ్యవు ఎంతోడే వేగానే సంటోడే వెనువు ముద్దిస్తే ఆరాము చెయ్యవు గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడని వరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్ అసలు. సో వెన్నెలవి సాంగ్ అంటే నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను, హైదరాబాద్ వచ్చాను. అక్కడే సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిము చేస్తే అది సొంత మౌనుగా చెయ్యి వేస్తే కొంగు జారే కొయ్యి మర్రో నువ్వు 2 మూరల పాను పేయరా జగడం వచ్చిన తాకవద్దయా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా ఆ పాట పాడాను. అక్కడ చాలా మంది చాలా ఎంత అల్లరి గోల్ చేస్తారు ఆ పాటకి ఈవెంట్లోనే. ఈ పాటకి రఘు కుంచే గారు ఉన్నారు కదా, మన డైరెక్టర్ రఘు కుంచే గారు, అతనేమో శారదమ్మ చాలా అద్భుతంగా పాడావని నాకు కామెంట్ పెట్టారు. ఓకే.